హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సివిఆర్ ఆర్గానిక్ ఫామ్. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే పండుగ అనమాట. మన జామ తోట ఇది 4 acres ఉంటుంది కంప్లీట్గా. దీంట్లో పండుగ ఎక్కువైతుందని చెప్పి నేను ఒక అంటే చిన్న లిక్విడ్ ఉంటుంది, దాన్ని వాటర్లో వేసి వాడడం జరిగింది. అదేంటంటే చక్రాయిత, ఇది చక్రాయిత అని చెప్పేసి. సో నేనేం చేసిన అంటే ఇది ఇక పండుగ ఎక్కువైతుంది కదా అని చెప్పి నేను ఇట్లనే సెర్చ్ చేస్తుంటే యూట్యూబ్లో ఆకర్షమి అని చెప్పేసి పేస్ట్ వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆకర్షమిని చూడంగానే నేను దానికి ఆకర్షణ అయిపోయింది దానికి. సో అంత బాక్స్ ఓపెన్ చేయగానే దాంట్లో కొద్దిగా లిక్విడ్ కలపగానే ఈగలు వచ్చేస్తున్నాయి. ఇదేంది షాక్ అయినా నేను. సో ఒకసారి చూడండి, నేను చూపిస్తా. అయితే నేను యూజ్ చేసిన లిక్విడ్ ఇంత వాటర్లో ఒక 4-5 డ్రాప్స్ వేయగానే దీనికి ఈగలు అట్రాక్ట్ అయితేనే ఉన్నాయన్నమాట. ఇగో ఇక్కడ చూడండి ఈగలు. అయితే దీంట్లో నుంచి తీసేసిన తర్వాత ఇగో ఇవి అనమాట చాలా ఈగలు. సో అట్లా ఒక 4-5 అట్లా పెట్టినా అనమాట వాటికి. దీనికి ఎక్కువ ఉధృతి అదే ఈగలది ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి నేనేం చేసిన, అమెజాన్లో దాన్ని చూసిన తర్వాత ఇగో అమెజాన్లో బుక్ చేసినాను బాక్స్, డబ్బా బుక్ చేసినాను. అయితే డబ్బా బుక్ చేసిన తర్వాత నాకు దీంట్లో ఫిప్రోనిల్ కలపాలంట. ఫిప్రోనిల్ అని 5% HC అని కలపాలంట. అయితే నేను ఏంటంటే వీళ్ళు చాలా తిరిగిన అనమాట. చాలా తిరిగేసరికి నాకు దొరకలేదు ఆ బాక్స్ అనేది, ఆ ఫిప్రోనిల్ అనేది దొరకలేదు. సరే అని వీళ్ళకి కస్టమర్ కేర్ కాల్ చేస్తే అతను ఏం చెప్పినంటే మీరు లామ్డెక్స్ ఇది యూజ్ చేయొచ్చు అని చెప్పినాడు అనమాట. ఈ లామ్డెక్స్ యూజ్ చేసిన తర్వాత దాంట్లో కలుపుతుంటే ఒక్క ఈగ కూడా రావట్లేదు. నేను షాక్ అయినాను దాన్ని చూసి. ఇదేంది అసలు కలుపుతుంటేనే మస్తు ఈగలు వస్తాయి కదా నాది ఒక్కగా కూడా వస్తలేదు బాక్స్ దగ్గరికి అని నేను షాక్ అయినా. అసలు 1 day 2 days వెయిట్ చేసి అలా కాల్ చేసిన, ఏంది మేడం మీరు ఎట్లా చేసినారు, నాకు అసలు మీ మీద నమ్మకం పెట్టుకుంటే అది ఇది అంటే, లేదు సార్ మీరు 1 day వెయిట్ చేయండి, 2 days వెయిట్ చేయండి అంటే, నాకు ఇక్కడ నేను నష్టపోతున్నాను, ఇది వర్కౌట్ కాదు, మీరు ఇట్లా మంచిగా క్లారిటీ ఇవ్వాలి కదా అంటే, సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారు, నేనేం చేసిన అంటే ఇట్లయితే కాదు అని చెప్పి నా దగ్గర అంటే మా దగ్గర శంషాబాద్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను కూడా ఆకర్షమే ప్రిఫర్ చేసినాడు. అన్న ఇట్లా ఆల్రెడీ యూజ్ చేసిన అంటే, అన్న నువ్వు లామ్డెక్స్ అనేది మన స్కిన్ మీద పడినా కూడా మండుతుంది, అలాంటిది ఈగలు దాని దగ్గరికి దాని స్మెల్లే విచిత్రంగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది, అలా ఎలా వస్తాయన్నా మీరు అట్లా కాదు ఫిప్రోనిలే కలపాలని చెప్పేసి చెప్పినాడు అనమాట. నేను ఫిప్రోనిల్ కలిపిన తర్వాత ఒకసారి మీరు ఎఫెక్ట్ చూడండి ఎట్లుంది అనేది. ఇదన్నా ఫిప్రోనిల్లో నిన్న ఇచ్చింది. సో ఇక 5% SC. సో నేను తీసుకొచ్చిన తర్వాత బాక్స్లో అంతా పెట్టేసాను. ఆ బాక్స్ దగ్గరికి ఈగలు చూడండి అన్నీ చచ్చిపోయినాయి మ్యాక్సిమం. అది ఇంకోటి చచ్చిపోతుంది చూడండి. సో ఇలా తింటున్నాయి. నేనైతే ఇప్పుడు దీని మీద నమ్మకం వచ్చింది, థ్యాంక్స్ టు ఆకర్షమి ATGC వాళ్ళు ఇది బాగా చేసినారనమాట. సో నాకైతే ఇప్పుడు జామ తోటలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒకప్పుడు అంటే ఒక 2 days బ్యాక్ ఈ జామకాయ ప్రతి దాని మీద ఈగ ఉంటుండే అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈగ అయితే కనిపిస్తలేదు. సో మీరు కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు లైవ్గా చూపిస్తున్నాను. ఇక చూడండి కలిపి పెట్టిన తర్వాత ఈగలన్నీ ఎన్ని వచ్చినాయి, ఎన్ని చచ్చిపోయినాయి అనేది. ఇక్కడ కూడా కింద పడి చనిపోయినాయి. సో దాని బాక్స్ మీద మొత్తం అట్లనే వస్తున్నాయి. అంటే మనం పేస్ట్ పెడితే దాని దగ్గరికి ఎంత వచ్చి ఉండొచ్చు, ఎంత చనిపోయి ఉండొచ్చు, ఒకసారి ఆలోచించండి. మీరు కూడా చిన్న చిన్న గార్డెన్స్ ఉంటే, నాకైతే ఆ బాక్స్ దగ్గర నాకు 4 acres ఉంటే, అంటే దీంట్లో కొద్దిగా వేరే చెట్లు ఉన్నాయన్నమాట. నాకైతే ఒక 30-40 చెట్లు మిగిలినాయి. ఇంకో బాక్స్ కూడా తెచ్చుకుంటే ఈరోజు వెళ్ళి. చాలా అయితే యూజ్ ఉంది, మీరు కూడా యూజ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు అంటే నేను ఆర్గానిక్గానే చేస్తున్నాను, మీకు ఒకవేళ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.